హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫిషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే మా చింతలకైతే స్నానం చేయించాను అనమాట. చూడండి ఎలా చూస్తుందో. పౌడర్ వేయడం లేదు, ఎందుకంటే ఇక్కడ ఏదో చిన్న చిన్న డాట్స్ లాగా, అంటే ఇట్లా కురుకుల్లాగా వస్తున్నాయి అనమాట, చమరకాయలాగా. ఒకవేళ పౌడర్ వల్ల ఏమన్నా వస్తుందా అని 2 days నుంచి పౌడర్ వేయడం మానేసారు. చూద్దాం ఏం జరిగిద్దోనని. ఇప్పుడైతే సెట్ అయిపోయింది అనమాట. అంటే పౌడర్ ప్రాబ్లం, ఒకవేళ పౌడర్ మార్చాలని ఆలోచిస్తున్నా. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేసా. మా వాడైతే తిని కూడా వెళ్ళిపోయాడు అనమాట. చూపిస్తా. ఇడ్లీ చేసా, అనవసరంగా చేసా అనుకుంటున్నా. చూడండి, ఇన్ని ఇడ్లీలు అలానే ఉండిపోయా. ఒక్కటే తిన్నాం, అది మా హ్యాపీగాడు, మా చింతలి, ఈ 3 నేను తిన్నా. మా వారు ఇంకా తినలేదు ఇడ్లీలు, వద్దంట ఇడ్లీలు అయితే. అందులోకి చట్నీ కూడా చేశాను నీట్గా, గిన్నెలు కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. సో ఈరోజు ఇంకా నైట్దే చికెన్ ఉందన్నమాట మాకు. ఇంకా మరి చికెన్ ఇస్తే బాగోదు ఈరోజు. అసలు కృష్ణాష్టమి అంటే రెడీ అయ్యి పంపించాను, ఫోన్ చేశారు మేడం. అంటే కొత్త బట్టలు వేసేదే పంపించాను, అంటే మేము క్రిస్టియన్స్ కదా, అలాంటివి చెయ్యం. కాకపోతే ఇక స్కూల్లో సెలబ్రేషన్స్ కాబట్టి ఆపకూడదు అన్న ఒక ఉద్దేశంతో అయితే హ్యాపీని అయితే పంపించా, కొత్త బట్టలు వేసి. వాడికి పులిహోర కలిపా. ఇప్పుడు ఎలాగో అక్కడ కూడా పులిహోర పెడతారేమో అని డౌట్ వచ్చింది నాకు. పులిహోర కలపగానే నోట్లది అలా అనమాట. బ్లూటూత్ నోట్లో పెట్టుకుంటుంది, కసరించగానే చూడండి ఎలా చూస్తుంది. బట్టలు కూడా అయినాయి. ఈరోజు అయితే ఎర్లీగా వేసాను అనమాట. 8కే బట్టలు వేసా, బట్టలు అయిపోయినాయి. ఇంత ఫస్ట్ టైం వేయడం ఇదే అనమాట. నేను ఇంత ఎర్లీగా వేయడం ఇదే ఫస్ట్ టైం. నేను 8కి, ఎప్పుడు 10కి 9కి, ఒక్కొక్కసారి 2కి కూడా వేసిన రోజులు. అంటే టైం కుదరక బయటికి వెళ్ళేది ఏమన్నా ఉంటాయి ఎర్లీగా. ఇంట్లో ఉంటే మ్యాక్సిమం 10-11 కల్లా వేసేస్తాను అనమాట. మరీ ఎక్కువసేపు కూడా ఉంచాను కదా, అందుకోసమని లేట్గా వేస్తా, తొందరగా తీసేస్తా. ఇప్పుడేదో ఈరోజు తొందరగా వేసారు కదా, అందుకోసమని తొందరగా తీసేస్తా. అయితే ఇక్కడికి వెళ్తున్నాను అనమాట. మా పాప ఉదయం నుంచి పడుకోలేదు. అదే ఆవలింతలు ఇస్తూ ఉంటే నాకు ఉదయం పడుకుంటుంది, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటుంది. మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లో కూడా. కానీ ఈరోజు ఒక్కసారి కూడా పడుకోలేదు. అది చూడండి, ఇలా నిద్రపోతుంటే మా ఆటోలోనే వెళ్తున్నామండి. మాకు తెలుసు కదా, నా అయితే తెలుస్తుంది కంపల్సరీగా. నాకు ఆటో కూడా ఉందండి. కార్లోనే కాదు, ఆటోలోను బండ్లోను ఎప్పుడైనా వెళ్తూనే ఉంటాం. అనుకోండి ఆటోలో ఇంకా బైక్ మీదను ఉంటే కార్లోను. కార్ ఎక్కువ కిరాయికి ఇలాంటి ఇంపార్టెన్స్ ఇస్తామండి. మేము తిరగడానికంటే ముందు మాకు కిరాయి ఎక్కువ కావాలి, ఎందుకంటే కిరాయి తింటేనే బాగుంటుంది. మా పాప అయితే తిరగకపోయిందనమాట. నవ్వొచ్చేసింది నాకైతే. అది పైకి కూర్చుంటుంది. ఎట్లయినా మాకు చిన్నపాటి కారే అనమాట, పేదోడి కారే ఆటో. పేదోడు ఫ్రిడ్జ్, కూలర్, పేదోడి కారు ఆటోనండి. ఇప్పుడు వాళ్ళకైతే వచ్చేసాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయి. నేనైతే అసలు అన్ని ఆవులు చూడడం కూడా అసలు చాలా తక్కువ ఈ మధ్యలో. అంటే గేదెలు ఇవి చూస్తుంది, నా ఆవులు నేను అంత చూడగలుగుతాను అనుకున్నాను. వెళ్ళిపోయింది అనమాట. మా పాప చూసుకుంటుండేసరికి వెళ్ళిపోయింది. చాలా ఆవులు ఏమంటే ఒక 50 వరకు ఉంటాయి. ఇక చూడండి జుట్టు ఎలా ఎగురుతుంది. నాకైతే చెత్త చిరాకుని మొత్తం అంటే కట్ అయిపోయిన హెయిర్ అండి. ఏమంటారు, ఊడిపోతుంది కదా, పాప దుబ్బెళ్ళు కొడుతుంటుంది, ఏదో చేస్తుంది అని ఊడుతుంటుంది. అలా ఏమి ఉండదు, విటమిన్స్ లోపల వల్ల ఊడుతుందని అయితే నా అభిప్రాయం. ఇక్కడ చూడండి మా మైనా, నేను అక్కడ గుడిబండి వెళ్ళానంటే నా పక్కనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు వీడియోలు తీసుకుంటా కదా, ప్రతి వీడియోలో తను ఉండాలని ఆరాట పడుతుంటుంది. ఇక్కడ కూర్చున్న మామూలుగా ఇక అమ్మ వీళ్ళు సైకిల్ తొక్కుని కొట్టుకుంటుండే, అమ్మ సర్ది చెప్తుంది వాళ్ళిద్దరికి. నేను మైనా మాత్రం మేమైతే మా పనిలో మేము ఉన్నాం. చూడండి మా కూడా ఇక్కడ పోయిందంటే ఆగడు. ఇది వాళ్ళు పిన్సక్క సైకిల్ అనమాట. మారుమలక్కోళ్ళ ఇంటికి పోయి ఆ సైకిల్ తెచ్చుకుంటాం. మారుమలక్కోళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా దూరం, అంటే చాలా అంటే నడుచుకుంటూ పోవచ్చు. మేము ఉండేది పై బజార్ని, అయితే వాళ్ళు ఉండేది కింది బజార్, నడిచే వరకు అనమాట. ఇక్కడైతే మా అమ్మ తిని ట్యాబ్లెట్లో వేసుకుంటుంది. ఎగ్జాక్ట్గా నేనైతే చూడలేదు, వాటర్ తాగుతుంది. ఇక చూసారు కదా, వర్షం కూడా రావడానికి సిద్ధంగా ఉంది. మా వాళ్ళు బయటకు వచ్చి నేను వెళ్దాం కదా అందుకని వెళ్తున్నాం. మా పాప చూడండి పడుకుంది. అది ఉదయం నుంచి పడుకోవాలి, ఇంకా అప్పుడు పడుకుంది. చాలా గంటలు పడుతుంది. అంటే ఉదయం సాయంత్రం నిద్ర కలిపి 2 వస్తేసారి అన్నమాట. ఇక్కడైతే జిలేబీ తీసుకోవడానికి అయితే ఆగాం. వీడోది హ్యాపీ అంటే నన్ను తీస్తుండు మా హ్యాపీ గాడు, తెలియకల్లోడు. ఇక చూడండి పడుకుంది. గారైతే మంచిగా హాయిగా పడుకుంది. వాళ్ళ డాడీ రాగానే మంచి ఫ్యాన్ వేసి ఏసీ కూడా వేసిండు.
పడుకుంది మా హ్యాపీగాడ్ అండి. మా హ్యాపీగాడ్ ఫ్రెండ్స్ అలా అనమాట. ఇంటికి వెళ్ళైతే వచ్చేసాం కదా. పాప అయితే పడుకొని ఇంకా లేవలేదు. ఇంక ఇప్పట్లో లేవదులేండి, కొంచెం టైం పట్టిద్దామండి వచ్చేసరికి. ఎందుకంటే ఉదయం నుంచి పడుకోలేదు. ఆటోలో కూడా ఇలా నిద్రపోతుంది. ఇక నవ్వి కానీ నిద్రలోనే నవ్వి అమ్మటలు వేసి కూర్చుంది అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అస్సలు పడుకోదు కూడా. ఇక అలానే ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ ఇల్లు అంటే అంత ఇష్టం. మా అమ్మ కారం వేసి పెట్టినా కమ్మగా తింటుంటుంది. అంటే ఏమనే కాదు, మా దుర్గక్క పిల్లలైనా ఇంకా అక్కడ ఉండి ఉర్మిలక్క బోనక్క వీళ్ళ పిల్లలైనా ఇంకా అంతే. ఇంకా అమ్మమ్మ ఇల్లు అంటే ఇంకా అంతలా అమ్మ అసలు అంటే మాకే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా అదే అలవాటు అయినందుకు మేమెంతో గర్వపడుతుంటాం. అలా అనమాట. అన్నం అయితే వండుతున్నా. ఇంకా పని అయితే సింక్లో కొన్ని అంట్లు ఉన్నాయి, ఇవైతే సర్దాలి, ఇవి కూడా మడత పెట్టాలి. ఇంకొన్ని పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయి అనమాట. ఇవన్నీ చేసుకోవాలి. ఇంకా అంటే నేను చేసుకుంటూ వీడియో తీయొచ్చు, కాకపోతే పని చేసుకుంటూ వీడియో తీయొచ్చు కానీ ఇప్పుడు ఫోన్లో కూడా ఛార్జింగ్ అనేది లేదనమాట. ఇంకా నేను వీడియో ఆన్ చేసి పెడితే కంపల్సరీ స్విచ్ ఆఫ్ అనేవి పోతుంటుంది. అందుకోసం సరే నేను ఇప్పుడు మళ్ళీ తీసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ చేసేసరికి మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంటుంది. అందుకోసమే టక్ అని చెప్పేస్తున్నాను అనమాట. నా ఛానల్లో ఏంటంటే సోది సుత్తి ఏమీ ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నీ చెప్పేస్తా. టక్ సాగదీసి లాగదీసి చెప్పడం అయితే నాకు అస్సలకే చేత కాదు. ఏదున్నా సరే జనరల్గా నేను పక్క వాళ్ళతో అంటే నాకు ఫ్రెండ్లీగా ఎలా మాట్లాడుతాను, నేను నా కెమెరాతో కూడా అలానే మాట్లాడుతుంటా, ఫీల్ అవుతుంటా. మీరు నా ఎదురంగానే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ అందరూ అన్నట్లు ఫీల్ అవుతా అనమాట. అందుకోసమని ఏదైనా సరే జనరల్గా న్యాచురల్గా చెప్పేస్తుంటా. సో ఫ్రెండ్స్ అనమాట, ఇది ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎర్లీగానే వచ్చా, కొంచెంసేపు ఉన్నా. అందులోటి మా ఆయన మీద కోప్పడ్డా కూడా, ఎప్పుడైనా సరే ఈవినింగ్ తీసుకెళ్తావు మళ్ళీ ఎంటే తీసుకొస్తావని. మా ఆయన నేను కోప్పడ్డా అంతగా ఏం పట్టించుకోడు. ఇంకా ఇచ్చింది మా ఆవిడకైతే అన్నం కల్పించా అనమాట. మా చింతలు జిలేబీ తింటుంది, ఆమె కోసమనే ఉంచాగా, అందుకని ఆమె తింటుంది కదా. మమ్మీ బాగుందా, సూపర్ సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్ పని అంతే కంప్లీట్ చేసేసుకున్నా. ఇక గిన్నెలు రుద్దేసుకున్నా, ఇంకా ఎక్స్ట్రా గిన్నెలు ఉంటే కూడా ఇవి కూడా రుద్దేసా. బట్టలు కూడా మడత పెట్టేసుకున్నా. ఇంకేం లేదు, ఫ్రెష్ అయిపోయి బొజ్జు చూడమే. అసలుకే ఈరోజు నిద్ర వచ్చేస్తుంది తొందరగా. అమ్మ చిన్నగా వద్దులే, అంతంత పెట్టుకోకూడదు మా లోపలికి. వాటర్ యాపి తాపిస్తున్నది, వద్దులే యాపి. ఇంత లావుది పెట్టుకుంటుంది నోట్లు తీయటది. సో ఫ్రెండ్స్ ఇదే బ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకేనా, బాయ్.